70 ఏళ్ళు వచ్చినా హీరోలుగానే కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది మాత్రం హీరో క్యారెక్టర్స్ వర్కౌట్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా సూపర్ హిట్లు కొడుతూనే వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వాళ్ళెవరో, ఏ స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోలు జస్ట్ హీరోలుగా ఉండడం లేదు. ఒకవైపు హీరోలుగా కంటిన్యూ అవుతూనే మరోవైపు మరో స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నప్పలో జస్ట్ అలా కనిపించి వెళ్లిపోయే గెస్ట్ రోల్ కాకుండా అరగంటకి పైగా స్క్రీన్ స్పేస్ ఉన్న రుద్రుడిగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఒకవైపు హీరోగా 100 కోట్ల కలెక్షన్లు కొడుతూనే వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ చేసి సినిమాకే హైలైట్ అయ్యారు ప్రభాస్. లేటెస్ట్ గా వెంకటేష్ కూడా ఆ రూట్లోకే వెళ్లారు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలతో 300 కోట్ల కలెక్షన్లు రాబట్టి సోలో హీరోగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు తన కాంటెంపరరీ హీరో అయిన చిరంజీవి సినిమాలో క్యారెక్టర్ చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున కూడా ఒకవైపు బంగారాజు లాంటి సోలో హీరో సినిమాలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతున్నారు. ఆల్రెడీ ధనుష్ లీడ్ రోల్లో తెరకెక్కిన కుబేరలో నాగార్జున ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నడ, తమిళ్, హిందీలో సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవర్ఫుల్ క్యారెక్టర్లు ఆఫర్ ఇస్తే ఏమాత్రం వద్దనకుండా చేసేస్తున్నారు. ఫస్ట్ ప్రభాస్తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్లో ప్రభాస్తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిన పృథ్వీరాజ్, రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో జాయిన్ అయి ఇంకాస్త హైప్ పెంచేశారు. ఇప్పటికీ కన్నడలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న శివరాజ్ కుమార్ సోలోగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయిపోతున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న ఈ సీనియర్ స్టార్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో పెద్ద మూవీ చేస్తున్నారు. మరోవైపు హీరోగా శివరాజ్ కుమార్ 45 లాంటి సినిమాలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రజనీకాంత్ జైలర్ 2తో పాటు తెలుగులో పెద్దిలో క్యారెక్టర్ చేస్తున్నారు. మరో కన్నడ హీరో రిషబ్ శెట్టి మెయిన్ స్ట్రీమ్ హీరోగా 100 కోట్ల కలెక్షన్లున్న సినిమాల్ని ఆడియన్స్ కి డెలివరీ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా క్యారెక్టర్ చేస్తున్నారు. హీరోగా, డైరెక్టర్గా కాంతారా చాప్టర్ 1 సినిమా చేస్తూ తెలుగులో జై హనుమాన్ మూవీ చేస్తున్నారు రిషబ్ శెట్టి. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి లాంగ్వేజ్ బ్యారియర్స్ అస్సలు లేవు. అందుకే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా వరుస పెట్టి ఏ భాషలో అయినా సరే హీరో అయినా క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్తో హీరోగా సినిమా చేస్తున్న విజయ్ సేతుపతి వెబ్ సిరీస్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సౌత్ లో మమ్ముట్టి, మోహన్ లాల్, దుర్గా సల్మాన్ లాంటి స్టార్ హీరోలు మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా సినిమాలు చేస్తూనే మిగతా ఇండస్ట్రీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అయిపోతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా అంతే. సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ కూడా హీరోలుగా 1000 కోట్ల సినిమాలు చేస్తూ మరోవైపు క్యారెక్టర్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లేటెస్ట్ గా సితారే జమీన్ పర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పటివరకు హీరోగానే కంటిన్యూ అయిన అమీర్ ఖాన్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో దాహాగా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం తమిళ్లో క్యారెక్టర్ చేస్తున్న అమీర్ ఎలా ఉంటారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీతో బిజీగా ఉన్నారు. అయినా సరే బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారు. తన బావమరిది హీరోగా తెరకెక్కిన అంతిమ్ మూవీలో సల్మాన్ పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్ రోల్ చేశారు. అప్పుడప్పుడు అక్షయ్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో క్రేజీ క్యారెక్టర్లతో అట్రాక్ట్ చేశారు. షారుఖ్ ఖాన్ అయితే బాలీవుడ్లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. స్పెషల్లీ సల్మాన్ ఖాన్ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు షారుఖ్. ప్రస్తుతం తన కూతురు సుహానా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న కింగ్ మూవీలో కూడా షారుఖ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఒక పక్క హీరోగానే కాకుండా తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారు. అడవిశేష్తో గూఢాచారి 2తో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు ఇమ్రాన్. ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి సాలిడ్ యాక్షన్ సీన్స్ చేసిన ఇమ్రాన్ గూఢాచారి 2లో పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారు. ఇలా స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతూనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా చేస్తూ ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఈ హీరోలు.